ఇప్పుడు ఈయన నాగార్జున హైకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ కూల్చొద్దంటూ నోటీసులు వచ్చినాయని చెప్పేసి కూడా చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన తప్పు లేకపోతే మళ్ళీ నిర్మించేస్తారా గవర్నమెంట్? అక్కడ 100% కూల్చివేతలు అయిపోయినాయి. ఓకే, అయిపోయిన తర్వాత మీరు కూల్చొక్కండి అని ఆర్డర్ ఇచ్చాడు. కూల్చిన తర్వాత కూల్చొక్కండి అని ఆర్డర్ ఏం చేసుకుంటారు? 4 తీసుకోవాలా అంటే ఇట్ విల్ బికమ్ ఇన్ఫ్రాక్చువస్. అప్పటికి కూల్చివేతలు అయిపోయినాయి, మీ ఆర్డర్ ఎందుకు పనికి వస్తుంది? నువ్వు తప్పు చేసావు, గ్రేస్ఫుల్గా ఒప్పుకోవా? నువ్వు సినిమాలలో పెద్ద హీరో 100 మందిని కొడతావు కదా, నువ్వే దొంగలాగా దొంగతనం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు కట్టావు చెరువులను? 3.5 ఎకరాలు చెరువులో కట్టావని అధికారులే కదా నీకు బయట పెట్టింది. అప్పుడు నువ్వు కేటీఆర్కి ఎంత ఇచ్చావు చెప్పి, ఇప్పుడు వాడి పోయి గల్లబట్టు కేటీఆర్ది, బిడ్డ అప్పుడు ఇన్ని కోట్లు తిన్నావు, నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను కూల కొట్టింది నువ్వు ఇయ్యు అని అడుగు, వాడిని పోయి అడుగు, వాడిని గల్లబట్టు మనం నాగార్జునని. కేటీఆర్తో మిలాఖత్ అయ్యే కదా నువ్వు ఆ రోజు ఆపుకుంది కూల కొట్టకుండా, అందరికీ తెలుసు. అసెంబ్లీలో చెప్పాడు రేవంత్ రెడ్డి, నువ్వు అధికార పార్టీ వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయి ఒక కన్వెన్షన్ కాపాడుకుంటున్నావు అని. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. అధికారులు కేటీఆర్ కుమ్ముక్కై నాగార్జున చెరువులో కట్టడానికి అవకాశం ఇచ్చారు. ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిన్న చెప్తా ఉన్నాడు, ఓ అదేది నెక్లెస్ రోడ్ తోడితే క్యా, నెక్లెస్ रोड तोड़ते नहीं है भाई साहब, उसको लीगली पब्लिक पर्पस यूटिलिटी के वास्ते लिए है, इसलिए वो लोग लीगली उसको लिए. आपका इलीगल बना है वो टैंक में, गूगल मैप अगर सर्च करे तो आपका कॉलेज 30% तालाब को कब्जा करके बनाए सो दिख रहा आपके गूगल मैप में, तो ग्रेसफुली आप तोड़ दो. और अकबर साहब बोल रहे कल हमारे बच्चे देख लेते, क्या देख लेते, मारते क्या गवर्नमेंट को? दैट इज नॉट बैड, गुड. ఓకే సార్, ఇప్పుడు హైడ్రాని ఆపే శక్తి ఎవరికైనా ఉందా అనుకోవచ్చా? మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు వెనక్కి తీసుకుంటారండి? ఆయన ఒక మంచి పని చేయడానికి ఒక యజ్ఞం తలపెట్టాడు, ఆ యజ్ఞం పూర్తి చేయాలా? ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే అర్జునుడు ఏం చేస్తాడు? అస్త్ర సన్యాసం చేస్తాడు. ఎందుకు? కృష్ణుడు అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు అర్జున మరి యుద్ధం చేయమంటే అస్త్ర సన్యాసం చేసావంటే, బావా నాకు ఎదురుగుండా చూస్తే అందరూ నా బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులే కనపడతా ఉన్నారు, వాళ్ళని నేను ఎట్లా చంపాలి అని అంటే, అయ్యా నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావు, దుర్యోధనుడు వీళ్ళంతా కౌరవులంతా కూడా అధర్మం వైపు నిలిచారు కాబట్టి నువ్వు ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తివి కాబట్టి నేను నియంబడి ఉన్నాను, నువ్వు ధర్మయుద్ధం కొనసాగించు, అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని నీ గాంధీవం ఎత్తి వాళ్ళందరినీ నాశనం చేయని చెప్పి చెప్పాడు. నేను అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఎత్తిన గాంధీవం దించకండి, పోరాటం చేయండి, ధర్మం వైపు ఉండండి.